హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా? ఇది గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ రొటీను. మార్నింగ్ పిల్లలకి లంచ్ రెడీ చేసినప్పుడు తీసిన వీడియో, అందుకే గుడ్ మార్నింగ్ అంటున్నాను. పిల్లలకి లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇడ్లీ ఇప్పుడు మనకి 4 స్టవ్లు వర్క్ చేస్తున్నాయి కాబట్టి పొద్దున్నే మా హస్బెండ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, కొంచెం బ్రెడ్ రోస్ట్ చేసి ఇమ్మంటే రోస్ట్ చేసి ఇచ్చేసాను. ఆయన బ్రెడ్ తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఒక దాని మీద రైస్ పెట్టాను, ఒక దాని మీద ఏమో మా ఊడు కంగారు పడిపోతున్నాడు, త్వరగా వెళ్ళిపోతాడు కదా అని చెప్పి ఇందులో కొలత రైస్ కొన్ని వెనకాల అందులో పెట్టాను. అవి వేడెక్కితే ఇవి వేడెక్కితే ఇందులో వేసేద్దాం, ఓ పొయ్యి మీద ఎగ్స్ పెడదాం, ఓ పొయ్యి మీద ఇడ్లీ పెడదాం, ఇంట్లోకి వెజిటబుల్స్ కట్ చేద్దామని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంతకీ పాపం మా ఓడి ఏమీ తినలేదు, ఏం తాగలేదు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ బనానా వేసుకుని మిల్క్ షేక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఏం తినలేదు. నేను అంత త్వరగా చేసేద్దామని ఆ పక్కన నీళ్ళు మరిగితే ఆ పక్కన ఇక్కడ ఏమో రైస్ పెడతా, ఆ మరిగి నీళ్ళు ఇందులో వేసేసి పెట్టేద్దాం అనుకుంటే వాడు వెళ్ళిపోయాడు, ఏం తీసుకెళ్ళలేదు. అయితే ఒక పక్కన ఇడ్లీ పెట్టాను, ఒక పక్క రైస్ పెట్టాను, ఒక పక్క ఎగ్స్ పెట్టాను. ఇంకా ఫ్రెండ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వంకాయ బంగాళదుంప వండుదాం అనుకుంటున్నాను. నైటు వంకాయలు తెప్పించాను, ఇక్కడ న్యాచర్స్ అని ఉంటుంది, వెజిటబుల్స్ అయితే ఏమీ లేవు నా దగ్గర. మొన్న పొటాటో కర్రీ చేశాను కదా, క్యాప్సికమ్ పొటాటో, అందులో ఒక పొటాటో ఉంది. అయితే రాత్రి ఇక్కడ న్యాచర్స్ అని వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి, న్యాచర్స్లో వంకాయలు తెప్పించాను నైటు మా అబ్బాయితో. వంకాయ బంగాళదుంప చేద్దామని రెడీ చేస్తున్నాను అనమాట. అదే ఇందాక మీకు మాట్లాడుతూ మధ్యలో ఆపేసాను కదా. అయితే నా గోల్ అయితే కార్ తీసుకోవడం నా గోలు, నా కోరిక. నేను చేసే వర్క్, నాకు ఇష్టమైన వర్క్ ఏంటంటే బ్యూటీషియన్, ఫ్యాషన్కి సంబంధించి నాకు చాలా ఇష్టం. ఫ్యాషన్ అంటే జ్యువెలరీ, ఇవి సారీస్ ఇవన్నీ సేల్ చేయడం, జ్యువెలరీ సేల్ చేయడం, పార్లర్ వర్క్ చేయడం, అలాంటివి నాకు ఇష్టమైనవే మాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా, అలాగా నాకు ఇష్టమైన వర్క్ ఏంటంటే బ్యూటీషియన్ వర్క్. నేను చాలా ఇష్టపడి నేర్చుకున్నది. అయితే నా వర్క్ని అయితే ప్రజెంట్ నేను పక్కన పెట్టేశాను. ఎప్పటికన్నా దాని అవసరం నాకు మళ్ళీ వస్తుంది. వంకాయలు ఏంటి వెళ్ళి పక్కకు తోసేస్తుందని అనుకుంటున్నారా? కొంచెం పుచ్చిపోయిన వంకాయలు మధ్యలో ఉన్నవే పక్కకు తోసేస్తున్నాను, అది మాట. అయితే అది నేను డిష్ వాషర్ కొనుక్కోవడానికి కూడా కారణం ఏంటంటే, నేను హోమ్ సర్వీస్ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చకచకా చూసుకుంటాం. అంట్లో అన్నవి ఏంటంటే డిష్ వాషర్ తీసుకుంటే డిష్ వాషర్లో ఫిల్ చేసి ఆన్ చేసేసాం, మనం బయటికి వెళ్ళిపోయినా నేను వచ్చినప్పటికీ నేను మళ్ళీ వచ్చి వంట చేసుకోవాలంటే నాకు గిన్నెలు రెడీగా ఉంటాయి కదా, అలా అన్నమాట. మనకి పని మనిషి లేకపోయినా మనకి బయట వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వంటలు తోముకొని వంట చేయాలంటే కష్టం కదా. ఆ ఉద్దేశంతో నేను డిష్ వాషర్ తీసుకున్నాను. నాకైతే డిష్ వాషర్ అవసరం లేదు. ఇప్పుడు నేను చేస్తున్నది ఇప్పుడు ఇంట్లోనే ఉండి అన్నీ వండుకోవడం, పిల్లలు పెట్టుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఈ వర్క్ నేను చేస్తున్నాను కాబట్టి నాకు డిష్ వాషర్ అవసరం లేదు చెప్పాలంటే. నేను ముందు చేసే వర్క్కి నేను బిజీ. ఆ బిజీలో నేను ఏంటంటే నాకు ఇలా వాషింగ్ మిషన్ బట్టలు వేసేసుకుంటే అది వాష్ చేసేస్తుంది. ఇది ఇందులో గిన్నెలు పెట్టేస్తే నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చినప్పటికి ఇది గిన్నెలు రెడీ చేసి ఉంచుతుంది, మళ్ళీ నేను వంట చేసుకోవడానికి ఫ్రెష్గా ఉంటాయా అన్న ఉద్దేశంతో నేను డిష్ వాషర్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే నాకు డిష్ వాషర్ అవసరం లేదు, వాషింగ్ మిషన్ అవసరం లేదు. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిపి బట్టలు వాష్ చేసేసుకునేవాళ్ళం. గిన్నెలు ఎవరికి వీలైతే వాళ్ళు, నేను అలా చేసుకునేవాళ్ళం. ఏంటంటే మనం ఎంత కష్టపడుకున్నది ఎందుకు, మనకి అన్నీ ఇప్పుడు మనకు ఏ కష్టపడి మనం సంపాదిస్తున్నామంటే అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న ఆలోచనతోనే కదా, అన్న ఉద్దేశంతో. ప్లస్ ఫేషియల్స్ అవి చేయాలంటే చేతులు హార్డ్గా ఉంటే
సామాన్లు అవి బట్టలు ఉతికితే హార్డ్ అయితే పాడవుతాయి అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను డిష్ వాషర్ అయితే. ఇప్పుడు నేను ఇంట్లో స్టే చేస్తున్నట్టే నేను ఫస్ట్ నుంచి అలాగే అంటే నాకు డిష్ వాషర్ అవసరం లేదు. నా వర్క్ నిమిత్తం నేను బిజీగా ఉంటానని అందుకని డిష్ వాషర్ తీసుకున్నాను అనమాట. నాకు అనిపిస్తుంది ఇప్పుడు అయితే డిష్ వాషర్ తీసుకోకుండానే ఉండవలసింది, ఇంక ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా అని అనిపిస్తుంది. ఏంది పార్లర్ వర్క్ కూడా చేయట్లేదు కదా, పార్లర్ వర్క్ చేస్తేనే కదా మనకి హ్యాండ్స్ అవి స్మూత్గా ఉండాలి, బట్టలు అది ఉతికితే రఫ్ అయిపోతాయి అన్న ఆలోచన ఉంటుంది అది మాట. అయితే అది నా స్టోరీ. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే చెప్తాను. మనం అనుకుంటాం అన్నమాట, మన పిల్లలు సంపాదిస్తున్నారు కదా, నా భర్త సంపాదిస్తున్నారు కదా, ఇంక నేను ఎందుకు సంపాదించడం, వీళ్ళకి వండి పెట్టుకుంటే చాలు. అది కరెక్ట్ అని నేను అనను. వండి పెట్టాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఒక ఇది వచ్చిన వరకు మనం వాళ్ళకి చూసుకోవాలి. కానీ మనకంటూ ఒక గుర్తింపు, మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలంటే మనం ఏదో వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఆ పార్లర్ వర్క్ నేను ఎప్పుడైతే పక్కన పెట్టానో నేను వేరే వర్క్లో బిజీ అవ్వాలి, ఖాళీగా ఉండకూడదు. నాకు వాళ్ళు ఇచ్చినా నేను నా చేతుల మీద అన్నీ నడిచినా నేనే అన్నీ చూసుకున్నా కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఉండాలి. కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కుకింగ్ది మళ్ళీ. ఎందుకంటే ఏమో సక్సెస్ అవ్వకపోవడం అన్నది తర్వాత విషయం. నేను ఖాళీగా ఉండకూడదు, నాకంటూ ఏదో ఒక నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి నేను యూట్యూబ్ ఛానల్, కుకింగ్ వీడియోస్ ఛానల్ స్టార్ట్ చేశాను. చాలామంది అడుగుతారు, చెప్పాను కదా మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు నేను మామూలుగా అయితే నా దగ్గర ఒక అమ్మాయి వర్క్ చేసేది, నాకు ఇంట్లో హెల్పర్గా ఉండేది. హెల్ప్ చేసే అమ్మాయికి నేను వర్క్ నేర్పించాను. ఆ అమ్మాయి నేను ఇద్దరం, ఆ అమ్మాయి ఇంట్లో వర్క్ చేసేది, పార్లర్ వర్క్ చేసేది, ఇద్దరం చేసుకునేవాళ్ళం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇంట్లో వర్క్ చేసేది, నాకు ఇంట్లో మా పిల్లలకి బాక్సులు పెట్టడం, వంట చేయడం, చిన్నప్పుడు విషయం, బాక్సులు పెట్టడం, వాళ్ళకి చూసుకోవడం, నాకు హెల్త్ పరంగా నాకు జ్యూసులు చేయడం, నాకు అన్నీ కేరింగ్గా చూసుకోవడం. మేము మళ్ళీ ఇద్దరం కలిసి షాప్కి వెళ్ళిపోవడం. అక్కడి నుంచి నేను షాప్లో ఉంటే ఆ అమ్మాయి హోమ్ సర్వీస్ వెళ్ళేది. ఆ తర్వాత మేమిద్దరం ఉండగా మళ్ళీ ఇంకొక అమ్మాయి యాడ్ అయింది. ఎందుకంటే మేమిద్దరం షాప్లో బిజీ అయిపోతే ఇంట్లో పనులు ఆగిపోతున్నాయి అన్నట్టు మళ్ళీ నేను ఇంకొక అమ్మాయిని పెట్టుకుంటే ఆ అమ్మాయి కూడా, మేడం నాకు బ్యూటీ కోర్స్ అంటే చాలా ఇష్టం మేడం, నేను నేర్చుకుంటానంటే ఆ అమ్మాయి కూడా మళ్ళీ ఈ ఇంట్లో పనులతో పాటు ఆ అమ్మాయికి కూడా బ్యూటీ కోర్సు నేను ఫ్రీగా నేర్పించి నా దగ్గరే పెట్టుకున్నాను. మేము ముగ్గురు ఉండేవాళ్ళం. అలా లైఫ్ అలా సాఫీగా సాగిపోయేది. అంటే అప్పుడు మా అబ్బాయి ఒక 6th 5th చదువుతున్నాడు, 6th 5th 7th అలా చదువుతున్నట్టున్నాడు. మా అమ్మాయి 10th వచ్చింది. అప్పుడు నా లైఫ్ స్టైల్ అది. అయితే తర్వాత మా పాప డిప్లొమా చేయడం, ఆ లైఫ్ అలా సాగుతున్నాక అందులో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి నేను ఉండేవాళ్ళం. తర్వాత మా అమ్మాయి ఈ లోపల ఇలా జరుగుతుండగా మా అమ్మాయికి డిప్లొమా అయిపోయింది. డిప్లొమా అయిపోయాక మా అమ్మాయి క్యాంపస్లో జాబ్ వచ్చింది. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. అప్పటికి మా వాడు 10th అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. ఆ తర్వాత మా అమ్మాయి డిప్లొమాలో అమ్మాయి క్యాంపస్లో సెలెక్ట్ అవ్వడం, మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం. తర్వాత మా వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ కూడా హైదరాబాద్లోనే చేశాడు. తర్వాత మా అమ్మాయి హైదరాబాద్లోనే ఇంకా మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయాం ఇక్కడికి. ఇంకా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటాం. ఇక్కడికి వచ్చాక అంతా కొంచెం కొద్ది రోజులు హోమ్ సర్వీస్ చేయడం, చెప్పాను కదా అక్కడి నుంచి వచ్చేసాక నేను హోమ్ సర్వీసే చేశాను. ఎందుకంటే మన ఊరు కాదు, మనకు తెలుసున్న వాళ్ళు కాదు, మన ఊర్లో అంటే మనకి తెలుసు. కొద్ది రోజులైతే నేను ఏం చేయలేదు, ఒక 1 year పాటు. తర్వాత నుంచి మళ్ళీ నేను హోమ్ సర్వీస్ ఒక్కొక్కరిని పరిచయం చేసుకుని హోమ్ సర్వీస్ పార్లర్ వర్క్ చేశాను. తర్వాత మా అబ్బాయి డిగ్రీ 3 years అయిపోయాక మా వాడు కరోనాలో ఫస్ట్ నాకు బ్రేక్ పడింది ఎక్కడ అంటే కరోనాలో నాకు బ్రేక్ పడింది.
తర్వాత డిగ్రీ ఆగిపోయింది. అయిపోయాక 1 ఇయర్ బ్రేక్ వచ్చేసింది. పాప జాబ్ అయితే కంటిన్యూ చేస్తుంది. నా వర్క్ ఆగిపోయింది, వాడి డిగ్రీ ఆగిపోయింది, మా హస్బెండ్ జాబ్ ఆగిపోయింది. మొత్తం మేము ముగ్గురం కూడా మా పాప మీదే డిపెండ్ అయ్యాం. అలా కంటిన్యూ అవుతుంది, మా లైఫ్ అలా సాగుతుంది. అన్న టైంకి మా వాడు మళ్ళీ కొంచెం బ్యాకప్ తీసుకుని మళ్ళీ వాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు. మా అమ్మాయి ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ ఇంకో జాబ్లోకి షిఫ్ట్ అవ్వడం, మంచి జాబు షిఫ్ట్ అవ్వడం అలా అయింది. తను ఇప్పుడు మా వాడు డిగ్రీ కంప్లీట్ అయ్యాక వాడికి ఒక మంచి జాబ్, వాడు కూడా కొంచెం సెట్ అవుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు. వాడిని ఇంకా చదువుకోరా అని అంటున్నాను. వాడి ఇష్టం, చదువుకుంటే బాగుంటుంది. మా అమ్మాయి అయితే డిప్లొమా తర్వాత డిగ్రీ చేసింది ప్రైవేట్గా, ఇప్పుడు అయితే జాబ్ చేస్తుంది. అది నా కోరిక అయితే అది నా కోరిక. అంటే నా కోరిక అనేది కాదు, హ్యాపీగా ఉన్నామా అంటే ఉన్నాం, పర్వాలేదు, హ్యాపీగానే ఉన్నాము. కానీ మనకు నచ్చినట్టు ఉండడంలో ఉన్న హ్యాపీ, మామూలుగా ఉన్నాము అనడం ఉన్న హ్యాపీ వేరు కదా, అది నేను చెప్తుంది. అంటే ఇలాంటివి చాలా జీవితాల్లో చాలా మంది ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది దాని గురించే డీప్గా ఆలోచిస్తారు. అదే మాట. నా కోరికలు, నా గోల్స్, నేను అనుకున్న దానికి నేను రీచ్ అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అది ఏదో విధంగా ఇప్పుడు నాకు బయటికి వెళ్ళి చేసే స్కోప్ లేదు. అందుకనే నాకు బయటికి వెళ్ళి చేసే స్కోప్ లేదు కాబట్టి నేను ఇది ఎంచుకున్నాను. ఇది ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ అన్నది ఇప్పుడు ఇంట్లో నేను ఇప్పుడు చేసేది ఏంటి, కుకింగ్, పిల్లలకు పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి వచ్చినప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టడం, ఇదే కదా. ఇప్పుడు ఇది చేస్తా నేను ఇందులోనే ఇలా ఉండిపోయి నేను ఏది చేయట్లేదని నాలో నేను ఫీల్ అయిపోయి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ఇవన్నీ కాకుండా నేను ఒకటి ఎంచుకున్నాను. ఏంటంటే నేను చేస్తున్నదే అది సోషల్ మీడియాలో పెట్టి, అదొక కుకింగ్, అందరూ చేస్తున్నదే కుకింగ్ సోషల్ మీడియాలో పెట్టి దీని ద్వారానన్నా నేను కొంచెం రీచ్ అవ్వాలి, నేను ఈ విధంగానన్నా కూడా నేనంటే ఏంటో ప్రూఫ్ చేసుకోవాలి అని నా ఆలోచనతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరూ ఎంకరేజ్ చేస్తేనే నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టేగానే ఆ వీడియోలు వైరల్ అయిపోయి మనకి డబ్బులు వచ్చేస్తాయి అనుకోవడం అది ఫేక్ అంటే అది అసాధ్యం. ఎన్నో వీడియోస్ పెట్టాలి, ఎంతోమంది చూడాలి, మనం పెట్టిన వీడియోస్ వాళ్ళకి నచ్చాలి, మనకి సబ్స్క్రైబర్స్ కూడా రావాలి. మనకి ఇలా వీడియోస్ పెట్టిన వెంటనే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయని అనుకోను. ఏంటంటే ఏదో ట్రై చేద్దాం, తప్పేముంది. మనం ఏమి డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయటం లేదు కదా. మనకున్న టాలెంట్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇంకా తెలియని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేయగానే సరిపోలేదుగా, దీంట్లో బోల్డ్ ఉంటుంది. నేనేంటి ఫస్ట్లో వీడియో ఇలా తీసేసి ఇలా పెట్టేసేదాన్ని. అలా పెట్టేస్తే మనకి వీడియో ఎవరో చూడరు. దానికి ఒక మంచి థంబ్నెయిల్ ఉండాలంటే, మంచి వాయిస్ ఓవర్ ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి. అవన్నీ ఎలా, నేనేం ఖాళీగా ఉండట్లేదే. నెక్స్ట్ వీడియో తీస్తున్నాను, వీడియో తర్వాత ఆ థంబ్నెయిల్, అది వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అది నేర్చుకున్నాను. దాని తర్వాత థంబ్నెయిల్ ఎలా పెట్టాలి నేర్చుకున్నాను. ఇంకా బెటర్గా ఎలా చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. ఫస్ట్ అయితే నాకు రాదు. ఫస్ట్ 1, 2 మా అమ్మాయి నాకు చూపించింది ఇలాగని. తర్వాత నుంచి మనం ఒక వర్క్ చేస్తున్నామంటే అది వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు కదా, అది నా ఒపీనియన్. 1, 2 సార్లు అడుగుతాను, వాళ్ళు చేసి వస్తారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నెక్స్ట్ టైము ఈ టెక్ ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి. మనము యూట్యూబ్లో కొట్టామనుకో, మనకి ఏ డౌట్ ఉన్నా ఎవ్రీథింగ్, అన్ని డౌట్స్ మనకి క్లారిటీ పిన్ టు పిన్ చెప్తారు. అవన్నీ చూసి నేర్చుకుని నెమ్మదిగా దాని మీద మైండ్ పెట్టి అన్నీ కొద్దిగా చేస్తున్నాను. నేను కరెక్ట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నాను అన్నది నా సక్సెస్ మీద ఆధారపడి ఉంది. నేను ముందుకు వెళ్ళాలంటే ఇంకా ఎన్నో చేయాలని నా కోరిక. మీ ఎంకరేజ్ వల్ల నేను ముందుకు రావాలని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా కాంప్లిమెంట్ ఆర్
కామెంట్. నాకు ఏదైనా నాకు చెప్పండి, మీరు చెప్తే నేను సరి చేసుకుంటాను. ఎలాంటి వీడియోస్ కావాలని నేను ఎన్నోసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని. ఏంటంటే నేనంటే ఏంటో ప్రూఫ్ చేసుకోవాలన్న ఇదితో ఆ ఇంటెన్షన్ నాలో ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి వంటలు కావాలని. నా ప్రొఫెషనే వంట కాదు అసలు. కానీ ఏంటంటే నేను ఎలాగ చేస్తున్నాను కదా, చేసిందని బెటర్గా మీకు చూపించాలి. నాకు వచ్చింది, నా పిల్లలకి నేను వండి పెట్టుకుంది, నా భర్తకి నేను వండి పెట్టుకున్నది నేను మీకు కొంచెం స్పెషల్గా, కొంచెం ఎక్స్టర్నల్గా చూపించాలని నా ఇంటెన్షన్. అది మాట. అది మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని, నాకు ఒక సక్సెస్ని, నేను చెప్పాను కదా నా గోల్ ఏంటి, నా కోరికలు ఏంటి, నేను ఎలా ఉండాలనుకున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. అది ఫ్రెండ్స్, మనం ఈ వంట విషయం మర్చిపోయాం. అయితే ఏం చేశాను, ఇడ్లీ పెట్టాను, ఒక దాని మీద బంగాళదుంప వంకాయ కర్రీ చేశాను, గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఎందుకంటే గోంగూర కంటికి చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. అందుకనే ఈ వీక్లో 2 times నేను యాక్చువల్గా వండుతాను, పప్పులో అలా వండుతాను, పప్పు గోంగూర అలాగా, గోంగూర టమాటా అలా వండుతాను. ఈసారి అయితే 2 times కూడా పచ్చడే చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇడ్లీ చేశాను కానీ పచ్చడి లేదు. ఇంకా గోంగూర పచ్చడి చేసేస్తే మధ్యాహ్నం రైస్లోకి ఉంటుంది, ప్లస్ ఇప్పుడు టిఫిన్లోకి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి తను ఎలాగే వెళ్ళిపోయాడు ఏం తినకుండా మా అబ్బాయి. ఇంకా మా అమ్మాయి గోంగూర పచ్చడి వేసుకుని తింటుంది కదా అని చెప్పేసి గోంగూర పచ్చడి చేస్తుంది అనమాట. నువ్వుపప్పు వేసి ట్రై చేయండి, బాగుంటుంది అన్నాను కదా, ట్రై చేశారా మీరు? నువ్వుపప్పు వేసి చెయ్యండి గోంగూర పచ్చడి, చాలా బాగుంటుంది. అదన్నమాట. ఇంకా మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? చేసుకోండి. డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ పెడతాను, అందులో స్టాక్ ఉందన్నాను కదా, అది నేను సేల్ చేసేద్దాం. మళ్ళీ దసరా దీపావళి వస్తుంది కదా, అప్పుడు కొత్త స్టాక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న స్టాక్ కూడా మీరు చూడండి. అది మొత్తం క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. అందులో నైటీసు, శారీసు, డ్రెస్సెస్, ఇంకా 1 gram గోల్డ్ బ్యాంగిల్స్, నల్లపూసలు అవన్నీ ఉన్నాయి. అందులో ఏదైనా మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ప్లేస్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నాకు ఇందులోని ఇదేంటిది యూట్యూబ్ మనం చూసుకోవడానికి వైటీ స్టూడియో అని ఒకటి ఉంటుంది యాప్. ఆ యాప్లో చూశాను, నాకైతే 5 మందికే నోటిఫికేషన్ వెళ్తుందని చూపిస్తుంది. మీకు ఒకవేళ నోటిఫికేషన్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రాకపోతే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పటి నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే 5 నెంబర్స్కే నోటిఫికేషన్ వెళ్తుందని నాకు చూపిస్తుంది. అది నాకు డౌట్ వచ్చిందన్నమాట. నోటిఫికేషన్ రాక కూడా మనకి వ్యూస్ తగ్గుతాయి, ఎవరు చూడరు కదా వీడియో. అదే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకేనా?